కేసీఆర్ జీవితంలో ఇది తొలిసారి ఒకరి ఎదుట కూర్చొని జవాబు ఇవ్వటం. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చేతిలో అధికారం ఉన్నా లేకున్నా తమదైన హవా నడిపించిన చివరి తెలుగు రాజకీయ అధినేతగా కేసీఆర్ను చెప్పాల్సిన అవసరం ఉంటుంది. తన చేతిలో అధికారం లేకున్నా భారీ ఎత్తున ప్రజల మద్దతును సొంతం చేసుకుని ఉద్యమాన్ని చేపట్టడమే కాదు, కేంద్ర రాష్ట్రాల మెడలు వంచి తాను కోరుకున్న రీతిగా ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయించిన చరిత్ర కేసీఆర్ సొంతం. అధికారంలో ఉన్నవారికి తల వంచే పరిస్థితి సహజంగా ఉంటుంది. అందుకు భిన్నంగా తల ఎగరేసి మరీ తాను అనుకున్నది సాధించిన సన్నివేశం కేసీఆర్ రాజకీయ జీవితంలోనే చూడొచ్చు. తన ఎదుట వచ్చి చేతులు కట్టుకొని కూర్చోవడం, లేదంటే తాను చెప్పినట్లుగా ఎదుటివారు వినటమే తప్పించి ఎదుటివారు ప్రశ్నిస్తుంటే తాను చేతులు కట్టుకొని కూర్చోవలసిన తొలి సందర్భంగా ఆయన జీవితంలో ఇదేనని మాత్రం చెప్పక తప్పదు. కాళేశ్వరం ప్రాజెక్టులో కొన్ని బారాకులలో జరిగిన అవకతవకలపై వివరణ ఇచ్చేందుకు జస్టిస్ ఘోష్ కమిటీ ఎదుట ఈరోజు కేసీఆర్ హాజరయ్యారు. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితిని ఆయన ఎప్పుడూ ఎదుర్కొన్నది లేదు. కేసీఆర్ పొలిటికల్ లైఫ్ను చూస్తే ఒక దశ దాటిన తర్వాత నుంచి ఆయనకు ఎదురులేని పరిస్థితి. ఆ మాటకు వస్తే ఆయన మాటకు ఎదురు చెప్పే పరిస్థితి ఉండేది కాదు. ఎవరి మీదైనా ఆయన నోరు పారేసుకోవడమే తప్పించి ఆయనపై మండిపడడం లాంటివి తక్కువే. తనకంటే అత్యున్నత స్థానాల్లో ఉన్నవారైనా తనకు సమాధానం చెప్పాలన్నట్లుగా ఉండటం, లేదంటే వారి స్థాయికి ఏమాత్రం తగ్గనట్లుగా దర్పాన్ని ప్రదర్శించిన కేసీఆర్ ఈరోజు నా కమిషన్ ఎదుట కూర్చొని వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. తనకు ఏమాత్రం అలవాటు లేని ఈ అనుభవాన్ని ఆయన ఎలా డీల్ చేశారో, ఇప్పటి వరకు తనకు తిరుగు లేదన్నట్లుగా ఉన్న ఆయన అందుకు భిన్నమైన పరిస్థితి ఎదురు కావడం ఆయనకు ఇబ్బందికర పరిణామంగా చెప్పక తప్పదు. రాబోయే రోజుల్లోనూ అత్యున్నత స్థానాలకు చేరుకునే అవకాశం ఉన్నప్పటికీ ఆయనకు ఆ సంతోషం లేకుండా తాజా విచారణ ఎపిసోడ్ ఆయన్ను చిరాకు పెట్టిస్తోందని మాత్రం చెప్పక తప్పదు.